గురువుగారు, ఈ రాజయోగం మహర్దశ అని అంటే ఏంటి? కొంచెం వివరించండి. ముఖ్యంగా జాతక భాగంలో మంచి యోగాలు, మంచి అదృష్టం అసలు మన జాతకంలో ఉన్నాయా లేవా అనేది మనం చూస్తాం. జ్యోతిష శాస్త్ర పరంగా ముఖ్యమైనటువంటి యోగాల్లో రాజయోగం అనేది ఒక చాలా మంచి యోగం. అసలు యోగం బలపడాలి, యోగం జాతకంలో ఉండాలి అంటే ముఖ్యంగా శుభగ్రహాల యొక్క ప్రభావం, కేంద్రస్థితగతుడైనటువంటి గురుచంద్రులు కానీ గురు శుక్రుల యొక్క ప్రభావం వల్ల ఈ రాజయోగం అనేది ఏర్పడుతుంది. అలాగనే శుభగ్రహాల యొక్క స్థితి అష్టమ స్థితి పాపగ్రహ సంవర్గమైనప్పుడు షడ్బలంలో బలం తగ్గి రాజయోగం వల్ల అవయోగం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అసలు ముఖ్యంగా ఈ రాజయోగం అంటే జీవితంలో సుఖమైనటువంటి, జీవితంలో చక్కటి లక్ష్మీ కటాక్షం, స్థిరమైనటువంటి కుటుంబం, చక్కటి వాహన యోగం, గృహయోగం, లక్ష్మీ యోగం, ఇవన్నీ ఒక మానసికంగా జీవితంలో దేని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా కలిగేటువంటి యోగాల్లో ఈ రాజయోగం అనేది చాలా బ్రహ్మాండమైన యోగం. ఈ రాజయోగంలో ఈ రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్సీ, ఎంపీపీ లాంటి రాజకీయ సంబంధితమైనటువంటి అధికార యోగాలన్నీ కూడా ఈ రాజయోగం కిందకు వస్తాయి. ఇటువంటి మహత్తరమైన యోగాలు మనకు కలగాలి అంటే శుభగ్రహాలలో గురుచంద్రులు యొక్క ప్రభావం చాలా ముఖ్యమైనది. అంటే జన్మలగ్న రీత్యా కూడా గురువు చంద్రుల యొక్క ప్రభావం, గురు శుక్రుల యొక్క ప్రభావం వల్ల ఈ రాజయోగం బలపడుతుంది. అయితే ఎప్పుడైనా అష్టమస్థిత గ్రహాలు ఏవైతే ఈ శుభగ్రహాలు 8వ ఇంట్లో పాపగ్రహ సంవర్గమై అంటే పాపగ్రహాలతో కూడుకుని ఉండటం, అష్టమస్థితి యొక్క ప్రభావం అనేది ఎప్పుడైతే పడుతుందో ఆ యోగం క్షీణం అవ్వకుండా చూసుకోవాలి. కాబట్టి ఆ యోగం ఎంతవరకు బలంగా ఉంది, ఆ సమయంలో మనకు నడిచేటువంటి దశలు కూడా చాలా ముఖ్యమైనదండి. అంటే ఎవరి జన్మజాతకంలో ఒక మంచి సమయం కావాలి, మంచి టైం ఎప్పుడు వస్తుందని మనం చూస్తాం. అంటే చూడండి, ఒక శుక్రమహర్దశ యొక్క యోగం అనేది 20 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఒక గురుమహర్దశ యోగం 16 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఒక చంద్రమహర్దశ యొక్క యోగం 10 సంవత్సరాలు ఉంటుంది. ఏ జన్మజాతకునికైనా మంచి శుభగ్రహాల యొక్క ప్రభావం కలిగి జన్మలగ్నానికి, జన్మరాశికి కేంద్రగతులైనటువంటి ఈ గురుచంద్రులు, గురు శుక్రుల యొక్క ప్రభావం వల్ల రాజయోగం బలపడుతుంది. ఆ సమయంలో మనకు నడిచేటువంటి మహర్దశలు కూడా మంచి శుభగ్రహాల యొక్క దశలు, అంటే గురు మహర్దశ లేదా శుక్ర మహర్దశ లేదా చంద్రమహర్దశ అయినట్లయితే ఈ యోగం ఊహించకుండా తను ఏదో ఒక స్వల్పకాలిక ప్రయత్నం వలనే శీఘ్రంగా రాజకీయ యోగం కానీ పదవి యోగం కానీ పొందడం జరుగుతుంది. అంటే ఒక మంచి మార్పు జీవితంలో రావటానికి అంటే కాలం కానీ గ్రహస్థితి కానీ ఒక చిన్న మార్పు ఇస్తుందండి. అంటే ఏదో ఒక ప్రయత్నం అండి, ఎవరో చెప్పారు, మనం అలా వెళ్ళాం, వెంటనే యోగం వచ్చింది. ఎంతోమంది ప్రయత్నం చేశారు కానీ యోగం నన్నే వరించింది అంటారు. ఆ వరించాల్సినటువంటి శుభగ్రహాల యొక్క దశ, అంతర్దశలు, ఆ జన్మలగ్నం యొక్క ప్రభావం అనేది ఎప్పుడైతే చాలా చక్కటి గ్రహస్థితిలో మంచి గురుచంద్రుల యొక్క యోగం కలిగినప్పుడు మనం దాన్ని గజకేసరి అంటాం. అలాగే గురు శుక్రుల యొక్క ప్రభావంతో కూడుకున్న శుభగ్రహాలు ఉన్నట్లయితే దాన్ని రాజయోగం కింద మనం చెప్తాం. ఇటువంటి యోగాలు చాలా యోగాలు మన జన్మజాతకంలో కలిగి ఉంటాయి. అలాగనే ఏ మనిషికి ఎటువంటి యోగాలు ఉన్నాయి, అసలు ఆ యోగాలకు సంబంధించి మనకి ఏ సమయంలో ఆ యోగాలు జాతకుడికి వస్తాయనేది వారి జన్మజాతకాన్ని బట్టి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారి జన్మ నక్షత్రం, వారి యొక్క దశ అంతర్దశల రీత్యా మనం యోగాల్ని చూసుకొని కేవలం యోగాలు కలుగుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకోకూడదండి. జీవితంలో మనిషి యోగాల్లాగానే అవయోగాలు కూడా మనిషిని ఇబ్బంది పెడతాయి. అంటే జీవితంలో కష్టపడేటువంటి తత్వం ఉంటే ఆ యోగం వరించేంత వరకు చాలా కష్టాలు పడతారు. అంటే ఆ యోగం అనేది వచ్చేంత వరకు వీరు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఒక మంచి యోగం వచ్చే వరకు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవితంలో కొన్ని రకాల కష్టాలు ఎదుర్కొన్న తర్వాత వచ్చే యోగాలు చాలామందికి, అదే నాకు వివాహం తర్వాత మార్పు వచ్చిందని, జీవితంలో ఆకస్మికమైనటువంటి మంచి మార్పులు వచ్చాయని, నేను ఫలానా పూజ చేసిన తర్వాత నా జీవితం తిరిగిందని అనుకుంటారు. దానికి కూడా కారకో భావనాశాయ అన్నట్టుగా ప్రతి జన్మ జాతకంలో ఏదో ఒక గ్రహ కారణం చేత వీరి యొక్క యోగాలు అనేది బలపడటం అనేది జరుగుతుంటుంది.